వేదిక మీద ఉన్న చలపతి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మన కమలాకర్ వాళ్ళ నాన్నగారికి, శ్రీనివాసరెడ్డి గారికి, బెనర్జీ గారికి, శివప్రసాద్ రెడ్డి గారికి, మన వెంకట గారికి, అదేవిధంగా మనకి 5 సినిమాలు తీస్తూ మన ఎన్నికెడుతూ ఉండి మన ప్రవీణ్ గారు ఈరోజు లేకపోవటం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఉంటే ప్రవీణ్ కూడా ఉంటే బాగుండేది. మనకు 5 సినిమాలు మనకు సపోర్ట్ చేస్తూ వెంకట గారు మన అభి సినిమాలో కూడా ఆ రోజు మనకు కమలాకర్కి తోడుగా ఉంటూ ఒక సంత అన్నగా ఉంటూ ఈ రోజుకి ఈ బ్యాండ్ బాల్ సినిమా ఎంతో సక్సెస్ చేశాడు మన వెంకట గారు. వెనుకీడుతుండి అన్న అన్న అనుకుంటూ మన కమలాకర్ కూడా ఎంతో ఇద్దరు బాగుండేవాళ్ళు. అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ అభి సినిమా పాటలు మటుకు చాలా సక్సెస్ అయినాయి. ఇప్పటికి కూడా అభి సినిమాలో పాటలు వేస్తూనే ఉంటున్నారు. అదేవిధంగా ఏంటంటే మనకు బ్యాండ్ బాల్లో మన కమలాకరు మర్చిపోకుండా ఉండాలని అమ్మ పాట జీవితాంతం గుర్తుంచుకోండి మరి పాట పెట్టిపోయాడు మాకు. ఈరోజు కమలాకర్ లేకపోతే అంత బాధాకరం అనిపిస్తుంది. అంటే ఏంటంటే మేము చేమ గుర్తులో ఉంటున్నాం కాబట్టి అంత అనిపించదు, తిరుగుతుంటే అంత అనిపించదు. మళ్ళీ ఖాళీకి కూర్చున్నప్పుడు కమలాకరే గుర్తొచ్చి ఏడుచుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఏంటంటే మన కాడ ఉన్నట్టే ఉంది మా కమలాకర్ మా దగ్గర, చనిపోయినట్టు అని నేను భావించుకోవట్లా. ఈ ఫోటోను చూసి మా కమలాకర్ హైదరాబాద్లో ఉన్నాడు, సినిమా తీస్తూ ఉంటున్నాడు అని అదే ఆలోచనతో మేము బతుకుతున్నాం. లేకపోతే అసలు రోజు బాధగా ఉండి అసలు ఎందుకు కమలాకర్ లేనప్పుడు మేము బతకడం ఎందుకని ఒక్కోసారి అనిపించుద్ది. అనిపించి కూడా అంత బాధాకరంగా పిల్లల కోసం, కమలాకర్ పిల్లల కోసం మేము ఇద్దరం బతుకుతా ఉన్నాం. లేకపోతే అసలు మేము బతకలేము, కమలాకర్ లేకుండా మేము బతకలేము. ఈ సినిమా తీసిన వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సక్సెస్ చేస్తారు. మేము ఎప్పుడు మిమ్మల్ని అందరినీ మర్చిపోకుండా ఉంటామని సభాముగా తెలియజేసుకుంటూ ప్రెస్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గెలాలు నాడేవాడు ఎప్పటికైనా గెలుస్తాడు, కానీ నేనే గెలాలు నాడేవాడు సంకనాగిపోయి అవతలను గెలిపించేస్తాను.